హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈ వ్యూ చూసారా, చాలా బాగుంది అండ్ అందంగా అనిపిస్తుంది. నేనైతే మన పొలం దగ్గరికి అయితే వచ్చేసాను మళ్ళీ. సో నేను ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను కదా, మా పొలంలో అయితే కోతలు కోసేసారని చెప్పేసి. కోసిన తర్వాత అయితే ఇలా దమ్ చేశారు వాటర్ పెట్టేసి. అండ్ సో నేనైతే మీకు చూద్దాం అనుకుంటున్నాను. వాటర్ పెట్టేసి దమ్ చేసిన తర్వాత మా పొలంలో అయితే మినుములు అయితే జిమ్మేశారు. జిమ్మిన తర్వాత నేనైతే ఇలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. మా అక్క అయితే కోతకు వస్తూ ఉన్నారు. మామిడి చెట్ల సైడ్ అయితే మాకు ట్రాక్టర్ తిరగదు కదా దమ్ చేయడానికి. సో రిమైనింగ్ది మా అక్క అయితే కోతకు వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూసారా వాటర్ ఎట్లా వచ్చేసినాయో. మాకైతే ఫుల్గా వాటర్ అనేవి కాల వదిలేశారు. ప్రతి ఒక్కరికి పొలంలోకి అయితే వాటర్ వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. అలానే మీకు తెలియని కొన్ని సాడ్ మూమెంట్స్ ఏంటంటే, జస్ట్ అట్లా కోత కోసిన దగ్గర నుంచి ఒక 15 డేస్ నుంచి మమ్మల్ని అయితే వానదేముడు అసలు ఫాలో అవుతూ వస్తున్నాడు ఫ్రెండ్స్. మేమనే కాదు, మా ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది. పక్క విలేజ్ కావచ్చు, మా ముందు విలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు ఈ టైంలో స్టార్టింగ్లో వర్షాలు స్టార్ట్ అయినాయి. సో వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి స్టార్టింగ్లో కోయలే. ఆ తర్వాత కొంచెం ఒక 10 డేస్ తర్వాత స్టార్ట్ చేశారు కోయడము, కోతలు. కోసిన తర్వాత మళ్ళీ మబ్బులు పట్టడము, చాలా టెన్షన్స్. ఇప్పుడు మా మామయ్య వాళ్ళని అనుకో వాళ్ళైతే మనుషులతో కోయించారు. సో ఓది తిప్పాలి. అట్లా మనకి 1 వీక్ టైం పడుతుంది కట్టుబడి కట్టడం. అంటే అది అక్కడ కుప్ప కనిపిస్తుంది కదా, సో అట్లయితే కుప్పలు వేస్తూ ఉంటాము మేము ప్రతి ఇయర్ అయితే వెయ్యలేదు. నీళ్ళ మీద మిషన్ పెట్టించేసి అమ్మేస్తున్నాం అన్నమాట. లాభం వచ్చిన అంటే రేట్ ఉంది అంటున్నారు, ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళు ఇచ్చేంత వరకు. మనకి గింజల్ని బట్టి ఉంటుంది, వడ్లు బట్టి రేట్ అనేది మనం ఫస్ట్ గెస్ చేయలేము. అలానే నేను చెప్తున్నాను కదా, ఇట్లా వాటర్ వచ్చేసినాయి. ఈ వర్షము ఎట్లా అంటే మేము అట్లా వడ్లు పట్టించాము. ఆ రోజు ఈవినింగ్ అట్లా ఆరపెట్టేశారు మా మమ్మీ వాళ్ళు. మా పేరెంట్స్ అందరు ఆరపెట్టేసిన తర్వాత అసలు చీకటి కమ్ముకు వచ్చేసింది. ఆఫ్టర్నూన్ 2 o'clock అలా చాలా భయం వేసింది. అలా ఒక 4 days అట్లా భయం వేసింది. ఒకవైపు కోత కోసేవాళ్ళు కోస్తున్నారు, ఒకవైపు చేతి మిషన్తో కోసేవాళ్ళు కోస్తున్నారు కోత, ఒకవైపు ఏమో హార్వెస్ట్ చేసేవాళ్ళు వేస్తున్నారు. వదిలి తిప్పేవాళ్ళు అండ్ మాలా వడ్లు ఆరబెట్టేసేవాళ్ళు. ఎన్ని టెన్షన్స్. ఎవరు హెల్ప్ చేసే టైము లేదు, ఎవరు ఫ్రీగా కూడా లేరు. అంత కష్టంగా ఉంటుంది. అల్పపీడనం అని చెప్పేసి ప్రతి ఒక్కరు వర్షం పడుతుందేమో అని భయపడ్డారు. బట్ ఫైనల్గా అయితే ప్రతి ఒక్కరు ఎవరి పంట వాళ్ళు సేఫ్గా ఉంచుకున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.